శ్రీదేవి భాగవతము 5వ స్కంధము. నైమిసారణ్యంలో సౌనకాది ఋషులకు సూతుడు చెబుతున్నాడు. వ్యాసుడు చెప్పింది విని జనమేజయుడు ఆశ్చర్యంగా అడిగాడు. తానే దేవుడిగా కొలవబడుతున్న శ్రీకృష్ణుడు సంతానం కోసం శివుని గురించి తపస్సు చేయడం ఏమిటి? కృష్ణుడి కన్నా శివుడే గొప్పవాడా? అవును మరి, ఉత్తముడు బ్రహ్మ, అతనికన్నా ఉత్తముడు విష్ణువు, అతనికన్నా ఉత్తముడు శివుడు. సుషుప్త సనాథుడు ఆయన. ఓంకారంలో అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం మహేశ్వరుడు. శివుడు సర్వోత్తముడు. ఆయన కన్నా ఉత్తమం భువనేశ్వరి అయిన జగదంబ. ఆమె మూర్ధన్య స్థానంలో ఉంటుంది. ఒకప్పుడు బ్రహ్మ సృష్టి చేయడం కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు అతడి ముఖం నుంచే అవతరించాడు శివుడు వరం ఇవ్వడానికి. అతడు రుద్రమూలుడయ్యాడు. రుద్రమూలుడి అంశంలో రెండో శివుడు పుట్టాడు. అతడే సర్వపూజ్యుడు. ఇక మూలరుద్రుడి గురించి చెప్పేదేముంది? దేవీతత్వ సాన్నిధ్యంలో ఉండడం వల్లనే శివుడంత మహత్వం కలవాడు అయ్యాడు. అంతా ఆ దేవి వల్లే. ఆమెను మించి మరేదీ లేదు. కొంతమంది విష్ణువే తన ఇచ్చరీత్యా అవతారాలు ఎత్తుతాడని, వైకుంఠం వదిలేసి కౌసల్య గర్భం, దేవకి గర్భం ఎంచుకున్నాడని అంటారు. అదంతా వట్టి మాట. ఎందుకంటే వైకుంఠాన్ని వదులుకొని మలమూత్ర సంసర్గము, బాధాకరము, దుఃఖభాజకము అయిన గర్భావసాన్ని ఎవడు కోరతాడు? దేవి ఆజ్ఞ వల్లనే అన్ని అవస్థలు పడుతూ ఉంటాడు. మునీంద్ర, మీరు చెప్పిందంతా వింటుంటే దేవి చరిత్ర వినాలని మరింత ఉత్సాహంగా ఉంది. దయచేసి చెప్పరు అని అడిగాడు జనమేజయుడు. శుభం అంటూ ఎత్తుకున్నాడు వ్యాసుడు. వినదగ్గది అడిగావు. ఎవడు శ్రద్ధగా వినకోరుతాడో వాడికి వినిపించిన వాడే ధన్యుడవుతాడు. చెప్తున్నాను విను. ధనువుకు రంభుడు, కరంభుడు అని ఇద్దరు కొడుకులు. వారికి సంతు లేదు. అందుకోసం ఇద్దరు తపస్సు ప్రారంభించాడు. రంభుడు పంచాగ్నుల మధ్యన, కరంభుడు నదం నీళ్లలోనూ తపస్సు చేస్తున్నారు. దేవేంద్రుడు ఒకనాడు మొసలి రూపంలో వెళ్ళి కరంభుణ్ణి కరచేశాడు. అది తెలిసి రంభుడు ఆగ్రహించాడు, దుఃఖించాడు. తన శిరస్సును అగ్నిహోమంలో వేయబోయాడు. అగ్ని ప్రత్యక్షమయ్యాడు. మరణించకు, వరం కోరుకో అన్నాడు. అనడం ఆలస్యంగా అజేయుడు, అపూర్వ బలశాలి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలవాడు, ముల్లోకాలు పరిపాలించగలవాడు అయిన కొడుకును ప్రసాదించు అని కోరాడు రంభుడు. తథాస్తు, నువ్వు ఎవరిని కామిస్తే వారి యందు ఆ పుత్రుడు పుడతాడు అని చెప్పి అగ్ని అదృశ్యమయ్యాడు. వెనుదిరిగి ప్రయాణం సాగిస్తున్న రంభుడు వారిలో యక్షులు ఉండే మనోహర ప్రాంతాన్ని చూశాడు. అక్కడ ఎందరో యవనవతులు, అందగత్తెలు, విలాసినులు ఉన్నారు. అందరినీ చూస్తున్నాడు రంభుడు. విధి విచిత్రమైనది. అతని మనస్సు వారెవరి మీద పోకుండా కొంచెం ఎడంగా గడ్డి మేస్తున్న అందమైన గేదె మీదకు పోయింది. ఆ గేదెను కామించాడు వాడు. ఆ గేదె కూడా ఈ రాక్షసుడిని కామించింది. గేదె, రాక్షసుడు రమించుకున్నారు. వరప్రభావం వల్ల గేదెకు గర్భం నిలబడింది. రంభుడు దాన్ని తీసుకుని స్వగృహానికి బయలుదేరాడు. దారిలో ఓ మదించిన ఎనుబోతు గేదెను చూసి కామించి దాని మీదకు రాబోయింది. రంభుడు అడ్డు వెళ్ళాడు గాని ఆ ఎనుబోతు కుమ్ముకు చనిపోయాడు. పోతు గేదెను బలాత్కరించబోయింది. గేదె శీలరక్షణ కోసం యక్షులను శరణు కోరింది. యక్షుల పోతును చంపేశారు. రంభుడికి చితిపేర్చారు. గేదె అందులో దూకి సహగమనం చేసింది. ఉత్తర క్షణమే అందులో నుంచి రంభుడి రూపంతో ఒకరు, మహిషుడి రూపంతో మరొకరు బయటకు వచ్చారు. రంభుడిలా ఉన్నవాడు రక్తబీజుడు. మహావీరుడైన రాక్షసుడు మహిషి రూపంలో ఉన్నవాడే మహిషాసురుడు. కొన్నాళ్లకు మహిషాసురుడు రాక్షస రాజయ్యాడు. మేరు పర్వతం మీద బ్రహ్మ కోసం 10,000 సంవత్సరాల పాటు మహోగ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. దేవదానవ మానవాదులలో ఏ పురుషుడి చేత చావులేని వరం ఇయ్యి, ఆడదాన్ని ఇట్టే నిలిపేస్తాను, ఆడదాని వల్ల నాకు భయం లేదు అన్నాడు మహిషాసురుడు. ఆ వరం ప్రసాదించేసి తన లోకం వెళ్ళిపోయాడు బ్రహ్మ. మదోన్మత్తుడు మహిషుడు తన క్షుద్ర కార్యక్రమం ఆరంభించాడు. తామ్రుడు కోశాధిపతిగా, అసిలోముడు, ఉదర్కుడు, బిడాలుడు, భాషల్కుడు, త్రినేత్రుడు, కాలబంధకుడు దండనాయకులుగా, చిక్షురుడు సేనాధిపతిగా,
భూమండలం మొత్తం ఆక్రమించాడు. రాజుల్ని చంపేశాడు. లొంగిపోయిన వాళ్ళ వద్ద పనులు వసూలు చేశాడు. బ్రాహ్మణులు అతని అడుగులకు మడుగులొత్తాల్సి వచ్చింది. చివరికి యజ్ఞాల్లో భాగంగా కూడా పుచ్చుకోసాగాడు. అంతతో ఆగకుండా స్వర్గంపై దండెత్తాడు. ప్రపంచమంతా పరచుకొని ఉన్న రాక్షసులందరినీ ఒకే సైన్యంగా చేశాడు. తన విజయం కోసం యజ్ఞం చేయవలసిందిగా గురువైన శుక్రాచార్యులకు కబురు పెట్టాడు. ఇంద్రుడు కూడా దేవతలందరినీ సమీకరించాడు. గరుత్మంతుడి మీద విష్ణువు, నంది మీద శివుడు, ఎనుబోతు మీద యముడు, నెమలి మీద కుమారస్వామి, ఐరావతం మీద ఇంద్రుడు తమ తమ వాహనాలపై తదితరులు తరలివచ్చారు రణభూమికి. శివకేశవులకి మహిషాసురుడికి బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. మహిషాసురుడు తన దున్నపోతు రూపాన్ని ధరించి విజృంభించాడు. తోగతో ఓ కొండను ఊడబెరికి వారి మీద విసిరాడు. సగంలోనే దాన్ని తుక్కు చేసేశాడు విష్ణువు. సుదర్శనాన్ని ప్రయోగించాడు. మహిషుడు మూర్ఛపోయాడు. అలా విష్ణువు మహిషుడిని మూర్ఛగొట్టగడం అనేక సార్లు జరిగింది యుద్ధంలో. చివరగా మహిషుడు ఎనుబోతు రూపంలో విష్ణుమూర్తి గుండెల్ని కుమ్మాడు. కెవ్వుమన్నాడు కేశవుడు. యుద్ధభూమి వదిలి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. విష్ణువు వెళ్ళిపోయేసరికి శివుడు కైలాసానికి దారిపట్టాడు. ఆ తర్వాత యుద్ధంలో ఇంద్రుడు, వరుణుడు, యముడు కూడా కాళ్ళకు బుద్ధి చెప్పక తప్పలేదు. దేవతల పలాయనంతో మహిషుడు ఇంద్రుడి సింహాసనాన్ని అధిష్ఠించాడు. స్వర్గాన్ని బీభత్సంగా అనుభవించసాగాడు. పారిపోయిన దేవతలంతా మళ్ళా త్రిమూర్తులతో కలిసి మంతనాలు చేశారు. మగతనం ఉన్నవాడు ఎవడు ఆ రాక్షసుడిని చంపలేడు. మనలో యుద్ధాలు చేసే ఆడవాళ్ళు ఎవరున్నారు? మన పెళ్ళాలెవరు మనతో యుద్ధాలు చేయడానికే తప్ప ఇలాంటి యుద్ధాలకి పనికిరారు. ఇక ఆ పరాశక్తే శరణు. మనమంతా మన తేజస్సులని ఆవిష్కరిద్దాం. మన అంశలు ఆ తేజస్సుతో పరాశక్తిని అవతరించుకుందాము. మన ఆయుధాలన్నీ ఆమెకు సమర్పించుకుందాం. ఆవిడే వాణ్ణి అంతం చేయగలదు అన్నాడు విష్ణువు. అతను ఇంకా అలా అన్నాడో లేదో బ్రహ్మ నుండి ఎర్ర తేజం, శివుడి నుండి తెల్ల తేజం, విష్ణువు నుండి నీలి తేజం వెలువడ్డాయి. అనంతరం ఇంద్రాది దేవతల నుండి కూడా తేజస్సులు బయటకొచ్చాయి. అన్ని తేజస్సులు కలిసి అపర మహాలక్ష్మి లాంటి అవతారం ఆవిర్భవించింది. శివతేజంతో ఆమె ముఖం తెల్లగా ఉంది. యముడి తేజంతో సుదీర్ఘ కేశపాసం నున్నగా నొక్కులు తిరిగింది. అగ్నితేజం 3 కన్నులు ఏర్పడ్డాయి. ఆ కళ్ళు 3 ఎరుపు, తెలుపు, నలుపు రంగులలో ఉన్నాయి. ఉభయ సంధ్యల తేజస్సుతో మన్మధుడి విల్లులాంటి కనుబొమ్మలు ఏర్పడ్డాయి. అలాగే వాయుతేజంతో శుభప్రదాలైన చెవులు ఏర్పడ్డాయి. కుబేరుడి తేజంతో ముక్కు వచ్చింది. దక్షుడి తేజంతో దంతాలు ఏర్పడ్డాయి. అరుణుడి తేజంతో క్రింది పెదవి, కుమారస్వామి తేజంతో పై పెదవి అమిరాయి. విష్ణుమూర్తి తేజస్సుతో 18 చేతులు, వసువుల తేజంతో వ్రేళ్లు, చంద్రుడి తేజంతో స్తనాలు, ఇంద్రతేజంతో త్రినళిని మధ్యభాగం, వరుణ తేజంతో తొడలు, భూమి తేజస్సుతో నితంబం ఏర్పడ్డాయి. అలాగే ఇతర తేజాలతో ఇతర భాగాలన్నీ ఏర్పడ్డాయి. ఆద్యంత సుందరంగా ఉంది ఆమె. అతి మధురంగా ఉంది. ఆమె కంఠస్వరం అందమైన దయాదృక్కులతో దేవతలను చూసింది ఆమె. అనంతరం విష్ణు ఆనతితో అందరూ తమ తమ ఆయుధాలను, నగలను, వస్త్రాలను ఆమెకు సమర్పించారు. విష్ణువు తన చక్రంలోంచి మరో చక్రం సృష్టించి ఆమెకు సమర్పించాడు. శివుడు త్రిశూలం ఇచ్చాడు. వరుణుడు శంఖమిచ్చాడు. అగ్ని ఒక శక్తినిచ్చాడు. విష్ణుమూర్తి మళ్ళీ ధనుర్బాణాలిచ్చాడు. ఇంద్రుడు వజ్రాన్ని, యముడు కాలదండాన్ని, బ్రహ్మ కమండలును సమర్పించుకున్నారు. కాలుడు కత్తిడాలు ఇస్తే వరుణుడు పాశాలను ఇచ్చాడు. విశ్వకర్మ కరుగైన గండ్రగొడ్డలనిచ్చాడు. కుబేరుడు మద్యంతో నిండి ఉన్న పాత్ర సమర్పించాడు. వరుణుడు మంచి పద్మం ఇచ్చాడు. త్వష్ట కౌమోదికి అనే గద ఇచ్చాడు. దానితో బాటే దుర్భేద్యమైన కవచము, వస్త్రాలు కూడా ఇచ్చాడు. సూర్యుడు కిరణాలనిచ్చాడు. అన్నిటినీ ధరించిన భగవతి మహాలక్ష్మి త్రిభువన మోహినిలా ఆవిపిస్తున్న ఆమెకు చేతులు జోడించి నమస్కరించారు దేవతలు. కళ్యాణమూర్తి, దేవి, శాంతవి, పుష్టివి అయిన నీకు నమస్కారం. భగవతివి నువ్వు, దేవివి నువ్వు, అంబవి, ఇంద్రాణివి నువ్వు, కాలరాత్రివి నువ్వు. నీకు నమస్కారం నమస్కారం. సిద్ధివి, బుద్ధివి నువ్వు, వైష్ణవివి నువ్వు. నీకు నమస్కారము. భూమి మీదే ఉంటావు నువ్వు, కానీ భూమి నిన్ను తెలియలేదు.
అయినా మాయ నిన్ను తెలియలేదు. భగవతి, శివ, నీకు నమస్కారం తల్లి. తల్లి, మాకు శుభం ప్రసాదించు. శత్రువుల్ని శిక్షించు. నీ తేజస్సుతో మహిషాసురుని హతమార్చు. వాడు దుర్మార్గుడు, మహామాయావి. స్త్రీ చేతిలో తప్ప చావులేదు వాడికి. వరగర్భంతో మదమెక్కి ఉన్నాడు. దేవతలను వేధిస్తున్నాడు. నానా రూపాలు ధరిస్తున్నాడు. శంఠుడు వాడు. అమ్మ, నువ్వొక్కర్తివే మాకు శరణ్యం. రక్షించు దేవి, నీకు నమస్కారం అని స్తోత్రం చేశారు దేవతలందరూ. వాడికి భయపడుతున్నారా? మహిషాసురుడికి అంటూ నవ్వింది అంబ. త్రిమూర్తులు కూడా వాడికి భయపడుతున్నారా? మళ్ళీ నవ్వింది భువనేశ్వరి. వాణ్ణి నేను చంపేస్తాను, గర్జించింది మహామాయ. దిగంత వ్యాప్తంగా అట్టహాసం చేసింది పరాశక్తి. అక్కడ పరాశక్తి చేసిన అట్టహాసం ఇక్కడ మహిషాసురుడి చెవిలో పడింది. ఉలిక్కిపడ్డాడు. ఏమిటా శబ్దం? ఎవడు చేశాడు ఈ ధ్వని? వాడెవడో వెంటనే పట్టుకురండి, వాణ్ణి చంపేస్తాను. దేవతలు తోకముడిచి పారిపోయారు. వాళ్ళింత ధ్వని చేయలేరు. రాక్షసులు నావాళ్ళు, వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. మనుషులకంత బలమే లేదు. మరి ఎవరిది ధ్వని? వెంటనే వెళ్ళి బంధించి తండి. మీ వల్ల కాకపోతే వాళ్ళెవరో తెలుసుకుని రండి. నేనే వెళ్ళి నరికేస్తాను, వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు మహిషాసురుడు. ధ్వని వచ్చిన వైపుగా కదిలారు భటులు. కొంత దూరం వెళ్ళాక వారికి అవుపించింది శ్రీ మహాలక్ష్మి. 18 చేతులు, రకరకాల ఆయుధాలు, దివ్యమైన స్వరూపము. చేతుల్లో మధ్యపాత్ర ఉంది. పదే పదే అందులోని మధ్యాన్ని త్రాగుతూ ఉందామె. ఆమె ఆకారాన్ని చూడడం ఏమిటి, రాక్షసులకు గుండెలు చెరడం ఏమిటి, వెనక్కి తిరిగి పరిగెత్తడం ఏమిటి, ఏకకాలంలో జరిగిపోయాయి అన్నీ. పడుతూ లేస్తూ వెళ్ళిన బంటు రౌతులు మహిషాసురుడికి చెప్పారు. అయ్యా, ప్రౌఢ వయస్సులో ఉన్న ఆడదండయ్యా, ఇంకా పెళ్లి కానట్టుందండయ్యా. అదే పనిగా కళ్ళు తాగుతూ పిటపిటలు ఆడిపోతా ఉందయ్యా. ఏం మందండయ్యా, కానీ మడిసిలా లేదండయ్యా, మన రాక్షసుల్లా లేదండయ్యా, మరెవరో తెలుదు కాదండయ్యా. మా చెడ్డ ఇదిగా ఉందండయ్యా. 18 చేతులు ఉన్నాండయ్యా. అవి చూడగానే గుండెలు ఎండిపోతుండయ్యా. మరేం చేయాలో తెలియక మీ గాడికి లగెత్తుకొచ్చామండయ్యా. విన్నాడు మహిషుడు. నవ్వాడు వికటంగా. మంత్రిని పిలిచాడు. ఆ ఆడదాని గురించి వింటుంటే మనసటు లాగేస్తోంది. ఆమెను పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. వెళ్ళి మాట్లాడండి, నా గురించి బాగా చెప్పండి. వినగానే ఆమె స్వయంగా వచ్చి నా సందిట్లో వాలిపోవాలి, వెళ్ళండి అన్నాడు. మంత్రి కొంత సైన్యాన్ని వేసుకుని మహాలక్ష్మిని దర్శించాడు. మహిషాసురుడు గురించి చెప్పాడు. నువ్వు వచ్చినా సరే, ఆయన ఇక్కడికి రమ్మన్నా సరే, నీ ఇష్టం. మా దొర నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాడు అని చెప్పాడు. విన్నది అంబ. చాలా మృదువుగా మాట్లాడావు గనుక నీతో మాట్లాడుతున్నాను, లేకపోతే నిన్ను చంపేసేదాన్ని. నేను దేవతల తల్లిని. మీ రాజు సంగతి తెలుసుకోమని పంపారు వాళ్ళు. ఆడదాని చేతిలో దెబ్బతినాలని ఎవడూ కోరుకోడు. మూర్ఖుడైన మీ రాజు ఆ వరం కోరుకున్నాడు. అందుకే వచ్చాను నేను. నా చేతుల్లో వాడు చావడం ఖాయం. ప్రాణాల మీదైనా ఏమైనా తీపి ఉంటే స్వర్గాన్ని, యజ్ఞభాగాల్ని దేవతలకు వదిలేసి వాడిని పాతాళానికి పొమ్మను. కాని పక్షంలో యమపురికి నేనే పంపిస్తాను. నా మాటలుగా చెప్పి ఆ గేదె కొడుకును పాతాళం తీసుకుపో అంది. మంత్రికి కోపం వచ్చింది. కానీ రాజు మనసు పడ్డ మగువ గనుక యుద్ధానికి దిగితే ఆయన ఏమంటాడోననే ఉద్దేశ్యంతో వెనక్కెళ్ళాడు. విషయమంతా మహిషాసురుడికి మనవి చేశాడు. వెంటనే మంత్రులందరినీ సమావేశపరిచాడు మహిషాసురుడు. ఏం చేయాలో చెప్పమన్నాడు.